ब्रह्मराज की श्री निर्मलांब गंगाधराज की श्री सीता माता को श्री निर्मलांब वीरमाता श्री गुरु करुणा लक्ष्मण सामान्य को सद्गुरु ब्रह्मराज की जय। श्री अवधूत वेंकटेश्वर स्वामी की जय। शुद्ध निर्गुण तत्व परमतत्व प्रबोधम అని గ్రంథం నుంచి శ్రీ శివరామదీక్షితుల వారు శ్రీ మహారాజు వారు భాగవత కృష్ణ ప్రభు వారు అందరూ రచించినటువంటి పెద్దలు శ్రీ భాగవత విశేష రచిత సంశిష్ట బోధన శ్రీ ఉపలక్ష్మి కృష్ణమూర్తి వారిచే రచించబడిన కందర్భం 61లో గురుమూర్తి గురించి కందర్భం రాశారు, చెప్పారైనా అది కొంచెం తెలుసుకోవాలి. గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణమెట్లు ప్రత్యక్షమును, గురుమూర్తి చూపునేని పరిపూర్ణము తనకు లెక్క ప్రత్యక్షమౌరా, చూస్తూనే ఎరుక పారిపోవునురా, ఎరుక పోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగి ఇట్టి దట్టిదని ఎరిగేవారటి మీదట చూస్తూనే ఎరుక పారిపోవునురా, చూస్తూనే ఎరుక పారిపోవునురా అన్నారు. గురుమూర్తి చూపకున్నాను పరిపూర్ణ మెట్లు ప్రత్యక్షమవుతుంది. గురుమూర్తి మనకి చూపించారు. ఎలా చూపించారు? శబ్దస్మర స్వరూపరసగంధము లేనటువంటి దానిని చూపించారు. ఎవరు నిశ్శబ్దముగా నీ తను మనవు ధనము మనసు గురువునికి సమర్పించిన తర్వాత అప్పుడు గురువుగారు ఆ దివ్యమైన అనుభూతి చెందాలంటే మీరు మనసు అన్నీ అర్పించేది. తనువు మనసు బుద్ధి మొత్తం మనసుతో సహా బుద్ధి పిలిచారు. శబ్దశాస్త్ర రూపరసగంధాలు లేనటువంటి వాడిని ఆ పరిపూర్ణాన్ని ఎలా చూపించారయ్యా అంటే చూపించారు. ఆనాడు జనక మహారాజుకి యజ్ఞవల్కుడు ఎలా చూపించాడో అలాగే మనకి ఇంకా మన గురువు గారు చూపించారు. ఆ చూపించినటువంటిది ఎరుకే. అయితే మరి ఎలాగయ్యా అంటే చూపరానికి ఎలాగంటే నువ్వు ఎరుపు లేకుండా తాను లేకుండా ఎలాగైతే నువ్వు స్వప్నావస్థని జాగ్రత్తావస్థను జాగ్రత్త సుశుప్తి తూర్యాతీతం వరకు కూడా వెళ్ళినటువంటి వారు పెద్దలు గ్రహించి ఇదిగో నాయన ఇక్కడ శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, రసం లేదు, గ్రంథం లేదు, పంచతన్మాత్రలు లేనటువంటిది ఏదైతే ఉందో నేననే భావం ఎక్కడైతే ఉందో నువ్వు చూపుతా లేకపోతే ఎప్పుడైతే లేకపోతావో అప్పుడు నేననే భావం ఎప్పుడైతే లేకపోయిందో అప్పుడు అదే పరిపూర్ణం. ఆ అసలం ఎక్కడైతే ఆ అసలం అదే పరిపూర్ణం, అదే పరమార్థం. ఆ పరమార్థాన్ని గ్రహించినటువంటి వారికి జనన మరణాలు లేవని దృఢంగా నిరుడివి కృష్ణ ప్రభువులు చాటి చెప్పారు. అటువంటి దాన్ని మనము కూడా చూసి ధరించి ఆ అనుభూతి పొంది నలుగురిని తరింపచేసి మన జీవితానికి గురు కరుణ వల్ల నేర్చుకున్నటువంటి గురు రుణం తీర్చుకున్న వారమైతే మనం ధరించినట్టే. అలా చేద్దామని ఆ గురుమూర్తి వల్ల తెలుసుకోకుండా చెప్పింది. జై సద్గురు బ్రహ్మరాజ్ की जय।